హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను 'మహావతార్ నరసింహ' మూవీ చూశాను. చాలా బాగుంది. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి చూడవలసిన మూవీ అది. మూవీ చూడడానికి నేను పీవీఆర్ ఇన్ఆర్ బిట్లోకి వెళ్ళాను. చూస్తే ఈరోజు చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది ఇన్ఆర్ బిట్ మాల్లో. ఎటు చూసిన పబ్లికే. కూర్చుంటానికి కూడా ఎక్కడ చోటు నాకైతే కనిపించలేదు. మా ఆఫీస్ కూడా ఇక్కడ దగ్గరలోనే ఉంది. సో నేను అప్పుడప్పుడు వచ్చేవాడిని వీక్ డేస్లో. నాకు ఇంత క్రౌడ్ ఎప్పుడూ కనిపించలేదు. బహుశా వీకెండ్ కావటం వల్లనే ఏమో క్రౌడ్ చాలా కనిపిస్తుంది. పదండి పీవీఆర్లోకి వెళ్దాం. పవన్ కళ్యాణ్ గారి మూవీ చూద్దాం అనుకున్నాం ఫస్ట్ నుంచి, కానీ ఇన్ని రోజులు కుదరలేదు నాకు, ఆఫీస్లో కొంచెం బిజీగా ఉండటం వలన. ఇప్పుడు చూద్దాం అనుకున్నప్పుడు మా వాళ్ళందరూ మహావతార్ నరసింహ మూవీ చూడాలి అన్నారు. సో టికెట్స్ మేము మహావతార్ నరసింహకి బుక్ చేసాము ఆన్లైన్లో. ఇప్పుడు మహావతార్ నరసింహ చూడాలి. కొంచెం వర్క్ టెన్షన్ వల్ల నేను ఈ మధ్యలో మూవీస్కి రాలేకపోతున్నాను. చాలా మూవీస్ పెండింగ్లోనే ఉండిపోయినాయి మావి. ఇంతకుముందు మా ఫ్రెండ్స్తో కలిసి మూవీస్ చూసేవాడిని. ఇప్పుడు అందరూ ఫ్యామిలీస్తో బిజీ అయిపోయారు. చాలా మూవీస్ పెండింగ్లో ఉండిపోయాయి. ఎప్పుడు కవర్ చేస్తూనే ఏమో. నీవు నిస్సందేహంగా మహాబలశాలివే. నా సోదరుణ్ణి వధించిన ఆ విష్ణువు ఇంకా జీవించే ఉన్నాడు. విష్ణువుతో పోరాడాలంటే నువ్వు బ్రహ్మదేవాయ నమః. కళ్ళు తెరు. హిరణ్యకశిప, కోరుకో. నీకే వరం కావాలో కోరుకో. అన్నీ కావాలి. ఓ బ్రహ్మదేవా, నాకు వరం ఇవ్వండి. ఈ సృష్టిలో మీచే సృష్టించబడిన ఏ జీవి వల్ల నాకు మరణం సంభవించకూడదు. నా మరణం పగలు కాని రాత్రి కాని, నా మరణం గృహం లోపల కాని గృహం వెలుపల కాని, అస్త్ర శస్త్రాల వల్ల కాని, సజీవుల చేత కాని నిర్జీవుల చేత కాని. సమస్తం అంధకారవంతుడమైనది. అక్కడ మళ్ళీ కాంతిపుంజం జనిస్తుంది. ప్రహ్లాద, మా మన నోటి వెంట కేవలం హరినామం మాత్రమే రావాలి. నిండు మనసున ఆయన శరణాగతిని కోరాలి. ఆ నామం మాత్రమే అందరికీ ముక్తినిస్తుంది. ఆ విష్ణుని విడనాడు. నేను భగవాన్ విష్ణువుని ఎప్పటికీ శత్రువుగా చూడలేను. భగవంతుడిని మరచిపో. నేను ప్రహ్లాదునికి మరణదండన విధిస్తున్నాను. మనమంతా అసురులం. ఇటువంటి పిచ్చి ఆటలు గురుకులంలో ఆడకూడదు. ఆయన ఎలా కోరుకుంటే అలా నాతో వ్యవహరించగలరు. ఎందుకంటే ఆయన ప్రతి పరిస్థితుల్లోనూ నా స్వామియే. విలువతని ఈ రోజే తేలిపోవాలి. ఆ ఇద్దరిలో పిరికి నక్క ఎవరో, సింహం ఎవరో.